హైదరాబాద్ డీడీ కాలనీలో ఇవాళ చిన్నారి రమ్య అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహానా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తారు. రహానా, ఒకటి పరితోష్ వారం రోజుల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 దగ్గర ఒక దుర్ఘటన యాక్సిడెంట్ గురైన రమ్య కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం రమ్య కుటుంబంలో మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. రమ్య మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తీసుకురావడం జరిగింది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి మార్చురి తర్వాత. అయితే రమ్య అదేవిధంగా రమ్య చిన్న వయసులోనే 9 ఏళ్ల చిన్న వయసులోనే 100 ఏళ్లు నింపుకుని అనంత తీరాలకు అనంత లోకాలకు వెళ్లిపోయిన రమ్య మృతదేహాన్ని చూడగానే ఒక్కసారి కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరయ్యారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ రమ్య వాళ్ళ అమ్మ రాధిక మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె పూర్తిగా ఒకలాంటి నిస్సత్తువలో ఒకలాంటి నిస్పృహలో కోల్పోయారు. కనీసం కన్నీళ్లు పెట్టే స్థితి కూడా ఆమె దాటిపోయి ఒక శూన్యంలోకి వెళ్ళిపోయారని చెప్పాలి. రమ్య వాళ్ళ ఫాదర్, నా పెద్ద కూతురు ఈ విధంగా చిన్న వయసులోనే ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదు. ఇలాంటి దుర్ఘటన ఎవరో వ్యక్తులు మాకు సంబంధం లేకుండానే మేము మానాన్న పోతా ఉంటే ఈ విధంగా తప్పతాగిన వ్యక్తులు తప్పతాగిన స్టూడెంట్స్ అయ్యి ఉండి కూడా ఈ విధంగా యాక్సిడెంట్ చేయడం వల్ల మా కుటుంబం ఎప్పటికీ జీవితంలో కోలుకోలేని దెబ్బ పడిందని బాధపడతా ఉన్నారు. అటువైపు రాజేష్, మా రమ్య వాళ్ళ బాబాయ్ రాజేష్ కూడా ఈ సంఘటనలో చనిపోయారు. వాళ్ళకు సంబంధించిన బంధువు ఉన్నారు. అమ్మ రమ్య మృతదేహం ఇంటికి తీసుకొచ్చారు. ఏ విధంగా ఉంది? మీ రాజేష్ కూడా చనిపోయారు. ఆ కుటుంబం ఏ విధంగా ఉంది? రాజేష్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అండి. తనకు కూడా రమ్య అంటే చాలా ఇష్టం. బాబాయ్ బాబాయ్ అనుకుంటూ ఇద్దరు చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. చాలా బాధగా ఉంది రమ్య ఇలా కావడము. మా రమ్య వాళ్ళ వైఫ్ కూడా తనకు రావాలని ఉంది, కానీ తను అక్కడ వరంగల్లో ఉందండి. మా మదర్, ఫాదరు, మా సిస్టర్ వాళ్ళ కొడుకు నిన్నటి వరకు డాడీ డాడీ అని కలవరించి నైట్ చాలా హై ఫీవర్తోని ఇప్పుడు ఉన్నాడు బాబు. మా సిస్టర్ కూడా అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. తను ఒక షాక్లోకి వెళ్ళిపోయింది. తన ఫోన్లో తన హస్బెండ్ ఫోటోలు చూసుకుంటా తను ఏడుస్తూనే ఉంది. అసలు తిండి తినట్లేదు, ఏం చేయట్లేదు. ఇప్పటికి 9 days అయిపోయినా కానీ కూడా మేము అసలు కోలుకోలేని పరిస్థితులలో ఉన్నాం. వెళ్ళి చూసే పరిస్థితులలో కూడా లేదు. మేము అక్కడే ఉన్నారు మా మదరు, ఫాదరు, మా సిస్టరు, వాళ్ళ బాబుకి అస్సలు బాగాలేదండి. ఫాదర్ అంటే చాలా ఇష్టం, డాడీ 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 అని. మా సిస్టర్కి కొంచెం గవర్నమెంట్ ఏమైనా ఒక మంచి హెల్ప్ చేయాలండి ప్లీజ్. ఇది రాజేష్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రాజేష్ మృతితోటి ఆ కుటుంబం అనాథ అయ్యింది, రోడ్డు మీద పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి లేకుండా పోయాడు. ఉన్న చిన్న 2 ఏళ్ల బాబుకి ఇప్పుడు నాన్న లేకపోవడంతో నాన్న కోసం కలవరిస్తూ ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్తా ఉన్నారు. రాజేష్ భార్యకి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి సహకారం లభించాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా రమ్య పుట్టినరోజు ఆగస్టు 8న మరొక 20 రోజుల్లో రమ్య పుట్టినరోజు జరగబోతోంది. ఆ రోజు తనకు ఏంజల్ డ్రెస్ కావాలని ఆ చిన్నారి కోరింది అమ్మమ్మని. ఆ కోరిక మేరకే తల్లిదండ్రులు తన కోసం, రమ్య కోసం ఒక ఫ్రాక్ ని కూడా కొని తీసుకొచ్చారు. పింక్, అందులోనూ పింక్ కలర్ అంటే పాపకి ఇష్టం. ఆ పింక్ కలర్ లోనే ఫ్రాక్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు రమ్య మృతదేహానికి అదే గౌన్ వేసి ఒక ఏంజల్ లా తను తయారు చేసి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి దుర్గతి పట్టిందని చెప్పాలి. గోల్నాక శ్మశాన వాటికలో మరికొద్ది సేపట్లో రమ్య అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రమ్య కుటుంబ సభ్యులందరూ కూడా రమ్య ఏ విధంగా ఉండేది చిన్నప్పుడు, ఆర్ట్స్ వేసుకోవడం, పెయింటింగ్స్ అంటే తనకు చాలా ఇష్టము. ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ఏం కావాలి అంటే తను చాక్లెట్ల కోసమో బట్టల కోసమో మారం చేసేది కాదు. తనకు ఒక కలర్ పెన్సిల్స్ కలర్స్ కావాలను అడిగేది. వాటితో ఎప్పుడు రంగుల ప్రపంచంలోనే మా చిన్నారి రమ్య ఉండేదని ఆ కుటుంబం అంతా కూడా చెప్తా ఉంటే అందరి కంట్లోనూ కన్నీళ్లే అని చెప్పాలి. ఇక రమ్య వాళ్ళ చెల్లి రష్మి సంగతి అయితే అసలు వర్ణించలేని స్థితిలో ఉంది. అక్క అక్క రా అక్క అంటూ తను పిలవడం అందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. తన అక్క తనతో ఎంతో మంచిగా ఆడుకునేది, తన బొమ్మలన్నీ కూడా తనకి ఇచ్చేదని చెప్తూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెలు గార్డెనింగ్ వెళ్ళి గార్డెన్ లో ఆడుకునే వాళ్ళనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కుటుంబం మనం చూస్తున్నట్లయితే ఇంట్లో అందరూ ఏ విధంగా
రమ్య మృతదేహం దగ్గర కూర్చుని ఇంత చిన్న వయసులో అనంత లోకాలకు వెళ్ళిపోయావా, రా రమ్య, అక్కొచ్చాను, పిన్నొచ్చాను అంటూ ప్రతి ఒక్కళ్ళు తమ పలకరింపు చేస్తా ఉన్నారు. పాపం రమ్య మాత్రం నిస్తేజ స్థితిలో ఉంది. అందరి పలకరింపులు అలానే శూన్యంలోనే కలిసిపోతున్నాయని చెప్పాలి. ఎవరి పలకరింపులకు పలకరించని లేదంటే తిరిగి రాని అనంత లోకాలకు రమ్య వెళ్ళిపోయింది. ఈ విధంగా ఎవరో చేసిన యాక్సిడెంట్, పట్టపగలు తాగి నిర్లక్ష్యంగా చేసిన డ్రైవింగ్ చేయడం వల్ల తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఇలాంటి స్థితిని ఖచ్చితంగా ప్రభుత్వం నివారించాలి. ప్రభుత్వం తాగే వాళ్ళకు సంబంధించి మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి. తమకు న్యాయం జరగాలి, తమ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నారు. అటువైపు రాజేష్ కాకుండా వెంకటరమణ అంటే రమ్య వాళ్ళ తండ్రి మరొక తమ్ముడు రమేష్ పరిస్థితి కూడా సీరియస్ గానే ఉంది, ఐసీయూలో ఉన్నారు. రమ్య వాళ్ళ మదర్ రాధిక కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆమె కూడా బాధపడతా ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రమ్య వాళ్ళ అటువైపు తాతగారు మధుసూదన్ 1 వీక్ నుండి ఏ మాత్రం తను కూడా చూడలే. ఇప్పుడు చనిపోయిన పాప మా కజిన్ వాళ్ళ పాప అండి. నేరం చేయకుండా మేము శిక్ష అనుభవిస్తున్నాం మేడం. నేరం చేసిన వాళ్ళు బలాదురుగా తిరుగుతున్నారు మేడం. ఇది ఎంతవరకు న్యాయం? ఆడ ఒక బొమ్మ ఉన్నది మేడం, ఒకటి ప్రాణం లేని బొమ్మ, ఒకటి ప్రాణం తీసిన బొమ్మని చేశారు మేడం. దీనికి బాధ్యతలు ఎవరు మేడం? ఇంతవరకు రియాక్షన్ లేదు. 5గురు ఎవరో తెలియరు, అంతుపట్టట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. వాళ్ళందరూ మంచిగా తింటారు, రోజు తింటారు, తాగుతారు మేడం. చెప్పమ్మా. అంటే ఇప్పుడు చేయని నేరానికి ఒక శిక్ష పడింది కుటుంబానికి, కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. మీరేం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వం దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే సిస్టమ్ కరెక్ట్ లేదు, ప్రశాసన అసలే బరాబర్ లేదు. సిస్టమ్ బిల్కుల్ రాంగ్. రూల్ అనేది 1 రూల్ ఫర్ ఆల్ ఫర్ 1 రూల్. ఆ రూల్ రావాలని మేము కోరేది బస్. ఈ కుటుంబానికి ఇది కోలుకోలేని దెబ్బని, కోలుకోలేని స్థితి అంటే పగిలిపోయిన గ్లాస్ అతుకోదు కాబట్టి ఇది కూడా అంతే. ఒకసారి గాలి పోయిందంటే బుడగా వేస్ట్, బెలూన్ వేస్ట్ కాబట్టి అయిపోయింది. దానికి ఇప్పుడు ఇంకా రాను ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ కాకుండా, ఫ్యూచర్లో ఎవరికి అపాయం కాకుండా సిస్టమ్ అనేది కరెక్ట్ నడవాలి. ఎవరికి రాజుకో నీతి, పేదకో నీతి కాదు, అందరికి ఒకటే నీతి ఉండాలి. ఆ ఉద్దేశం మేడం. కేశవ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వీళ్ళని డిబార్ చేయాలి మేడం. వీళ్ళకి ఎక్కడ అవకాశాలు దొరకద్దు మేడం. లేదంటే వీళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, తల్లిదండ్రులతోనే చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. ఈ బాధ మేము ఎందుకు అనుభవించాలి మేడం? మాకు సరైన న్యాయం జరగలేదు మేడం. ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడున్న గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మీకేమనిపిస్తుంది? మాకేమనిపించింది అంటే సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ కృషి వాళ్ళు చేసినా కానీ అన్ని రకాలుగా ప్రెజర్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇది ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో తీసుకుని ఇటువంటి అకేషన్ ఇంకోసారి ఎవరికి జరగకుండా ఉండడానికి అమ్మాయి వాళ్ళ అత్తగారు, మా అమ్మాయి వాళ్ళ కేసీఆర్ గారు వారికి తెలిసిందో తెలియదో మాకు తెలియదండి. మాకు న్యాయం చేర్చాలండి కేసీఆర్ గారు. ఒక చిన్న పిల్లకి బాగా సవితల్లి బాధ పెడుతుందని ఇంకా కేసీఆర్ గారు తీసుకొని మరీ చదివిపించారు. మరి కేసీఆర్ మా విషయం 2 ప్రాణాలు కోల్పోయినాము, మా తమ్ముళ్ళు కోల్పోయినాము, యాక్సిడెంట్ లో జాబ్ చేసిన తన చిన్న పాప ప్రాణాలు కేసీఆర్ గారి దృష్టి గారికి చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. 6గురిని మాత్రం ఏ కాలేజ్ లో సీట్ రాకుండా వాళ్ళని వాళ్ళని ఇంతవరకు చూపించిన కనీసం వాళ్ళు కూడా రాలేదు. మా దగ్గర ఎవ్వరికి రాలేదండి ఇంతవరకు. 10 డేస్ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పిల్లల పేరెంట్స్ ఏమన్నా మిమ్మల్ని మాట్లాడారా? ఎవరు రాలేదు మా దగ్గరికి. మేము హాస్పిటల్ ఒక దిక్కు నాన్న దగ్గరికి వెళ్ళాలా, అన్నయ్య దగ్గరికి వెళ్ళాలా, తమ్ముడు దగ్గరికి వెళ్ళాలా, పాప దగ్గరికి వెళ్ళాలా. 4 హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళు ఇంత ఘోరంలో ఉన్నారు కదా. ఒక్కళ్ళ తల్లిదండ్రి 6గురిలో ఒక్కళ్ళ తల్లిదండ్రి కూడా కనపడలేదు. వాళ్ళ టీవీలో కూడా చూపిస్తారు వాళ్ళ ఫేసులు. మా పిల్లలు ఈ విధంగా తెలుసో తెలియకో యాక్సిడెంట్ చేశారమ్మా, మమ్మల్ని క్షమించండి అని ఎవరైనా ఒక్కళ్ళు కూడా ఆ బాధ వాళ్ళకు కూడా కావాలి. అట్లనే వాళ్ళకు కూడా ఈ బాధ కావాలి అసలు వాళ్ళకు కూడా. అప్పుడు కానీ ఆ బాధ పెయిన్ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి ప్రాబ్లం కావద్దు. ఇటువంటి తాగి ఇంకొక వేరే వాళ్ళకి ఏ ఫ్యామిలీస్కి ఎటువంటి నష్టం జరగకుండా చేయాలి ప్రభుత్వం. తాగి డ్రైవ్ చేయడం అనేది నిషేధించాలి టోటల్లీ. డ్రైవర్ లైసెన్స్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేయడం ఏంటి అంటే వాస్తవంగా ఇప్పుడు డంక్ అండ్ డ్రైవ్ అంటూ పెడతానే ఉన్నారు. అది నైట్ టైం ఎక్కడండి వాళ్ళు మంచిగా ఇప్పుడు మాకైంది, మేము ప్రాబ్లం, మేము బాధపడుతున్నాం. వాళ్ళేంటి వాళ్ళు ఎక్కడో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా? అలానే ఇంకా నెక్స్ట్ పిల్లలు అలా నెక్స్ట్ జనరేషన్ కూడా అలానే తాగుతారు. పేరెంట్స్ ఇస్తూనే డబ్బులు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు తాగుతారు, తిరుగుతారు.
మిగతా వాళ్ళకి అయితూనే ఉంటాయి. ఎన్ని ఫ్యామిలీస్ పోతున్నాయండి. శిక్ష పడుతుందని అనిపిస్తుందా ఇప్పుడు? మాకు ఇంతవరకు అయితే ఏమి నమ్మకం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. మాకు ఇంతవరకు ఏమీ లేదు అసలు. కేసీఆర్ గారికి తెలిసిందో తెలియలేదు, ఇంతవరకు మాకు తెలియని కూడా తెలియదు. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటారు? బెదర్ అవుతానండి. యాక్చువల్ రైశ్వల్ బెదర్ అవుతాను. ఇది ఈ 10 days నుంచి మన గవర్నమెంట్కి తెలిసిందా తెలియలేదా? అంటే పేపర్ హెడ్డింగ్ లైన్ చూస్తారా లేకపోతే టీవీలో చూస్తారా? అంటే జస్ట్ సినిమా టైప్ చూస్తారా? పబ్లిక్ ఇంత సఫర్ అవుతుందో మన సీఎంకి ఏమన్నా తెలిసిందా లేదా అండి? మెయిన్ మద్యం నడిపించి ఇవాళ ఇంకోరు ప్రాణం తీసింది మేడం. రేపు పొద్దున ఫ్యూచర్ అవుతుంది. ఈ మద్యం ఇంత అమలు ఎందుకు చేస్తారండి మేడం? ఇంత థ్యాంక్ యూ రెహానా. చిన్నారి రమ్య నివాస గృహం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం.